అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయిపై డ్రోన్లతో దాడి చేస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖ జిల్లాతో ముడిపడి ఉంటున్నాయి. దీంతో అక్కడ మూడో నేత్రం తెరుచుకుంది. డ్రోన్ల సాయంతో గంజాయి నిర్మూలన కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఈగల్ టీం అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఆపరేషన్ చేపట్టింది. డ్రోన్ల సహాయంతో పెదబేలు మండలం పాతపాడులో గంజాయి సాగును గుర్తించారు అధికారులు. ఫారెస్ట్ రెవెన్యూ సిబ్బందితో కలిసి 8 ఎకరాల్లో సాగు అవుతున్న గంజాయి తోటను ధ్వంసం చేశారు. గంజాయి ఎక్కడ సాగు చేసినా అత్యాధునిక టెక్నాలజీ సాయంతో గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు అధికారులు. గిరిజనులు గంజాయి జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపిస్తుందన్నారు. ఐజీ రవికృష్ణ, ఎస్పీ నగేష్ బాబు ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ అటవీ భూముల్లోని సుమారుగా 8 ఎకరాల్లోని ఈ గంజాయి ముక్కల్ని గుర్తించడం జరిగింది. వాటన్నింటినీ కూడా పూర్తిగా మనం గంజాయిని ధ్వంసం చేసి గంజాయిని పండించొద్దు, ప్రభుత్వ సహకారం తీసుకుని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాల్సిందిగా మేము వాళ్ళు విజ్ఞప్తి చేస్తాం. మొత్తంగా గంజాయి సాగు వాడకంపై మున్ముందు వణుకు పుట్టించేలా యాక్షన్ ఉంటుందంటున్నారు పోలీసులు.